బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ లో అన్ని సినిమాలలోకి లాస్ట్ రిలీజ్ అయిన విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఊరమాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఇప్పుడు మిగిలిన సంక్రాంతి మూవీస్ కలెక్షన్లను కూడా ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ ప్రతిరోజు కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ కూడా మించిపోయే బీభత్సం సృష్టిస్తూ ఉండగా ఈ క్రమంలో ఇప్పుడు బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా కలెక్షన్లను క్రాస్ చేసేసి దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉంది. మొత్తం మీద వారం రోజుల్లో డాకు మహారాజ్ మూవీ 73 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేస్తే ఇప్పుడు 5 రోజుల గ్యాప్ లోనే ఆ రికార్డును బ్రేక్ చేసేసి 80 కోట్లకు పైగా షేర్ మార్కును దాటేసిన సంక్రాంతికి వస్తున్న సినిమా డాకు మహారాజును దాటేసి ఇప్పుడు టాప్ 2 ప్లేస్ కు ఎంటర్ అవ్వగా అతి త్వరలోనే గేమ్ చేంజర్ సినిమా సాధించిన టోటల్ కలెక్షన్లను కూడా ఇప్పుడు క్రాస్ చేసేసి ఈ ఇయర్ హైయెస్ట్ కలెక్షన్ల రికార్డును నమోదు చేయడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పవచ్చు. ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మొట్టమొదటిసారిగా 100 కోట్ల షేర్ మార్కును 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న సినిమాగా నిలవడానికి సిద్ధమవుతూ ఉంది. ఈ సినిమా యుఫోరియా కారణంగా 100 కోట్ల షేర్ మార్కును బాలయ్య మొదటిసారి డాకు మహారాజ్ సినిమాతో అందుకుంటాడు అనుకున్నా కానీ సడన్ గా డౌన్ ట్రెండ్ ను మొదలు పెట్టడం స్టార్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీ ఇప్పుడు ఆ మార్కును అందుకోవడం కష్టంగా కనిపిస్తూ ఉండగా అదే టైంలో ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ తో దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్న విపరీతమైన ఓవర్ఫ్లోలను దక్కించుకుంటూ ఆ ఓవర్ఫ్లోల కలెక్షన్లను ఇతర సినిమాలకు ఇచ్చే రేంజ్ బీభత్సం సృష్టిస్తూ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్స్ అన్నింటిలోకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్ల దిశగా దూసుకుపోతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.